ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి 6267 ఓట్ల మెజారిటీతో విక్టరీ కొట్టారు. టీడీపీ అభ్యర్థికి 12780 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఎరగం సుబ్బారెడ్డికి 6351 ఓట్లొచ్చాయి. అందరూ ఊహించినట్లుగానే ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి దాదాపు 6500 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. మొదటి నుంచి మేము చెబుతూనే ఉన్నాం, వైసీపీ అభ్యర్థి ఒక భూ కబ్జాదారుడు, క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వాడు. చాలామంది వైసీపీ నాయకులే అతని విజయాన్ని కోరుకోలేకపోయినారు. టీడీపీ పార్టీ తరఫున తక్కువ సమయం ఉన్నా మేము దాదాపు ప్రచారం అనేటువంటిది చాలా విస్తృతంగా చేశాం, కష్టపడి చేశాం. మా పార్టీ అధిష్టానం నుంచి కూడా చాలామంది నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ నాయకులు అందరూ వచ్చి ప్రజలతో మమేకమై ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి సూపర్ 6 పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మా నాయకుని యొక్క అభిరుచి, మా నాయకుడి P4 పథకం ద్వారా ఏ విధంగా పేదలని మధ్యతరగతి వాళ్ళగా చేయాలనుకుంటున్నారు అనేటువంటి విషయాలు కూలంకుషంగా చర్చించడం జరిగింది. ప్రజల మనసు చూరగొనడం జరిగింది. ఇవాళ ప్రజలందరి యొక్క ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క కష్ట ఫలితము, అందరూ కూడా కలిసి ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడము, అలాగే మాకు సహాయం చేయడానికి వచ్చినటువంటి మా మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే మా ఇన్ఛార్జ్ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి గారు, మరొక మంత్రి ఫరూక్ గారు, వాళ్ళందరూ కూడా ప్రచారంలో విస్తృతంగా మా ఎజెండాను తీసుకోవడం జరిగింది. ఈ విధంగా